ఒక రోడ్డు లేదు, ఒక మోరి కూడా లేదు, చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కనీసం ₹1 కోటి డ్రైనేజ్, ఇంకో ₹1 కోటి సీసీ రోడ్లు కూడా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అన్న చుట్టుపక్కల నుంచి ఈ లక్ష్మమ్మ టెంపుల్కి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు, వందల మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఉండడానికి కానీ ఇక్కడ ఫంక్షన్ జరుపుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ఇక్కడ ఒకటి మంచి ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చక్మల్ టు మంచిప్ప రోడ్డు, ఇది చాలా కాలంగా ఉన్న సమస్య. ఈ సమస్య కనీసం ఒక 3-4 సీఎంలు పోయారు, కానీ ఆ సమస్య 3-4 సీఎంలు కూడా హామీ ఇచ్చి ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క సీఎం కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తమ్మున్న నాయకులు మీరు ఉన్నారు కాబట్టి మంచి పర్వతం అతి త్వరలోనే శాంక్షన్ చేయించి ప్రజలకి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కనెక్టివిటీ రోడ్ కూడా ఉన్న చక్మల్ టు బిర్మతాడ అండ్ మెయిన్ అన్న ఇక్కడ నుంచి పరమేశ్వర్ లోక వరకు 3.5 కిలోమీటర్ల రోడ్ ఉన్నది. ఈ రోడ్డు వెంబడి అక్కడ కూడా 10-15 నివాసాలు ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊరుకు ఇంకా ఎటువంటి పేరు పెట్టలేనా? మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఆ ఊరును మదన్ మోహన్ తాండగా అని కూడా పేరు పెట్టి ఆ రోడ్డు వెంబడి మనం పోవాలని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నానా. అక్కడ మళ్ళా ఇంకో సమస్య, మాకు పెద్ద సమస్య ఏమున్నదంటే ఈ మందిరానికి వచ్చినప్పుడు ఒకటి మన గెస్ట్ హౌస్ కూడా కావాలన్నా అది కూడా శాంక్షన్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒక్కొక్కటి పరిష్కరించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అన్న ఇక్కడ ఒకటి బోర్ ప్రాబ్లం కూడా ఉంది, వాటర్ ప్రాబ్లం, అది కూడా అతి త్వరలోనే సాల్వ్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.